ముందుగా కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే జీలకర్ర గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం నువ్వులు అయితే వేసుకుంటున్నానండి. కూర రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మెత్తటి పౌడర్లు అయితే చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగ టమోటాలు, అలాగే చిక్కుడుకాయలు వేసేసుకొని, అలాగే కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత అండి ముందుగా మనం పౌడర్ చేసుకున్న దానిని కూడా దీనిలో వేసేసి ఇలా మనం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు తగినంత వాటర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి లేదా చూసుకొని ఏమన్నా ఎక్స్ట్రా పడి ఉంటే వేసుకోవాలి. ఇప్పుడు అలాగే గరం మసాలా పౌడర్